ఇక్కడ కథ అనేటువంటి ఒక ఋషిగారు ఉన్నారు. వారి యొక్క కుమారుడే కాత్య మహర్షి. ఆయన తపప్రభావంతో కాత్యాయనుడు అని నామం వచ్చింది. ఆయన అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నీకేం వరం కావాలో కోరుకో అని ప్రత్యక్షమైతే, అమ్మా విశ్వమంతా కూడా నువ్వు జగద్ధాత్రిగా ఉన్నావు, ప్రకృతి అమ్మవారు, అటువంటి నీ రూపము మా ఇంట్లో, నా కుటుంబంలో, నా గృహంలో నడియాడాలి, తిరగాలి, నీవు నాకు పుత్రికగా కావాలి అన్నారు. భగవంతుడు భగవతి గాని ఎందుకు ఆవిర్భవిస్తారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ విధంగానే మహిషాసురుని చంపటానికి అమ్మవారు ఈ యొక్క కాత్యాయన మహర్షి గారి యొక్క ఇంటిలో భాద్రపద బహుళ చతుర్దశి నాడు ఆవిర్భవించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సు